ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందజేసిందండి. 2025 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఎన్ఎస్ అలవెన్స్‌లో 3% హైక్ ఉండబోతుందని అధికారిక సమాచారం. ఈ పెంపు వల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు గణనీయమైన జీతాలు, పింఛన్లు పెరగనున్నాయి. ప్రస్తుత డిఏ 50%గా ఉండగా 2024 జూలైతో ఇది 53కు చేరింది. 2025 జనవరి నుంచి మరో 3% పెరుగుదలతో డిఏ 56%కి చేరుకుంటుంది. ఈ పెంపు వల్ల 1 కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. ఇక డిఏ పెంపుతో ఉద్యోగుల మూల జీతం పెరగడం ఖాయమండి. డిఏ 50% పైగా వెళ్తే అన్ని అలవెన్స్లు 25% వరకు పెరుగుతాయి. అలాగే పెన్షనర్లకు మంచి ఆర్థిక ప్రయోజనం అందుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు చూస్తున్నట్లయితే గ్రాట్యుటీ పరిమితి పెంపు. బిఎస్ఎన్ఎల్ మరియు ఎండిఎన్ఎల్ ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితి 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడం జరిగిందండి. ఇది 2025 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. అలాగే డిఏ 50% దాటిన క్రమంలో 13 రకాల అలవెన్స్లు 20% వరకు పెరుగుతాయని సెవెంత్ పే కమిషన్ సిఫారసు చేసింది. జనవరి 2025 నాటికి ఈ మార్పులు ఉద్యోగుల జీవితాల్లో ప్రతిఫలించనున్నాయి. డిఏ పెంపు నిర్ణయం ఆల్ ఇండియా కన్స్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా తీసుకోబడిందండి. 2025 జనవరి నాటికి డిఏ 56% చేరుకునే అవకాశం ఉంది. 2024 చివరి నాటికి కన్స్యూమర్స్ ప్రైస్ ట్రెండ్లు దీన్ని మద్దతు ఇస్తున్నాయి. ఇక డిఏ పెంపు వల్ల ఉద్యోగులు క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగలను మరింత ఆనందంగా జరుపుకోవచ్చు. ఈ నిర్ణయం వారికి ఆర్థికంగా మంచి ఊరటను అందిస్తుందండి. ఉద్యోగుల జీతాల్లో గణనీయ పెరుగుదల ఉంటుంది. పెన్షనర్లకు జనవరి 2025 నుంచి బడ్జెట్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కనిపిస్తుంది. పెరిగిన డిఏ మరియు ఇతర అలవెన్స్లతో ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయండి. ప్రస్తుతానికి డిఏ పెంపు ఉద్యోగులకే కాకుండా సెంట్రల్ సర్కారు కింద ఉన్న అనేక సంస్థల్లో కూడా ప్రభావం చూపనుంది. డిఏ పెంపు కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులకు కూడా దోహదం చేయవచ్చని చెబుతున్నారు. ప్రాంతీయ ప్రభుత్వాలు కూడా ఈ ట్రెండ్ను అనుసరించే అవకాశం ఉంది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెద్ద పండుగ కానుకగా నిలిచింది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నూతన సంవత్సరంలో మరిన్ని శుభవార్తల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.